నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. గత 2-3 రోజుల నుంచి కొన్ని అరెస్టులు అనేవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఉద్రిక్తతలు రాజేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే రెండు ప్రాంతాల మధ్య మరోసారి విద్వేషాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారు, ప్రశ్నించటమే తప్పు పడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున దుర్మార్గపు ప్రాపగాండాకు తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, నిన్న జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేటటువంటి అంశం మీద అందరం ఉన్నాం కాబట్టి దాని మీద నేను వీడియో చేశాను. ఈరోజు అసలు ఈ అంశం మీద కొంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి కాస్త ఆలస్యమైనా సరే ఈ వీడియోని నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. నా అనాలిసిస్ని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమున్నా సరే, అది తప్పైనా ఒప్పైనా, నా యొక్క అభిప్రాయం తప్పైనా ఒప్పైనా సరే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ అరెస్టుల్ని, ఈ అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే నేను రెండు ముక్కల్లో డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తాను. బూతులు తిడతాం, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటి ముసుగులో దాక్కుంటాం. బూతులు తిడతాం, సెంటిమెంటు వెనక దాక్కుంటాం. బూతులు తిడతాం, భావ ప్రకటన స్వేచ్ఛ వెనక దాక్కుంటాం. బూతులు తిడతాం, తెలంగాణ సెంటిమెంట్ వెనక దాక్కుంటాం. ఈ అరెస్టుల్ని ఈ 2 ముక్కల్లో క్లుప్తంగా డిఫైన్ చేయొచ్చు అన్నమాట. అంటే దౌర్భాగ్యకరమైన, దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఒక అరెస్టుగా చూడకుండా అరెస్టులో తప్పుందా, ఒప్పుందా, మంచుందా, చెడుందా, ఎందుకు అరెస్ట్ చేశారు అనేటటువంటి అంశాలను పరిశీలించకుండా ఆంధ్రోడేంటి, మా గడ్డ మీదకి వచ్చి మా వాడిని అరెస్ట్ చేయటం ఏంటి, ఆంధ్ర పోలీసులు ఏంటి, తెలంగాణలో అడుగు పెట్టడం ఏంటి, ఇదే రొట్టకొట్టుడు, ఇదే అంశం, ఇదే గోల, దీని మీదే గాయ గత్తర అయిపోయింది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ సినిమా, తెలంగాణ మాండలికం మీద ఏదో అవమానం జరిగిపోయింది, అవహేళన చేశారు, మా యొక్క మనోభావాలు దెబ్బతున్నాయి అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు అదో రచన నడిచిందా. ఇప్పుడు ఈ అరెస్టు తోటి ఇంకేముంది, ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పాలకులు తెలంగాణ మీద దుర్మార్గం చేస్తున్నారు, దమనకాండ చేస్తున్నారు, దండయాత్ర చేస్తున్నారని చెప్పేసి ఒక కొత్త పుకారులు, కొత్త ప్రాపగాండా పుట్టించేటటువంటి ప్రయత్నం, అగ్గి రాజేసేటటువంటి ప్రయత్నం, వర్షాకాలంలో ఆ అగ్గి రాజేసి ఆ అగ్గితోటి చలిగాచుకునేటటువంటి ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఎక్కడొచ్చింది అసలు ఈ అంశం? తాజాగా కే వెంకటరామరెడ్డి అనేటటువంటి ఒక జర్నలిస్ట్గా చెప్పుకుంటున్న వ్యక్తిని, అదేవిధంగా ప్రశ్న అనేటటువంటి ఒక ఛానల్ నడుపుతున్నటువంటి రావణ్ అనేటటువంటి ఒక యూట్యూబర్ని, ఇద్దరిని వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకసారి డీటెయిల్డ్గా చూస్తే ఎవరి కే వెంకటరామరెడ్డి అయ్యా అంటే, ఇతను తెలంగాణ వాడట, పుట్టింది పెరిగింది ఎక్కడేనట. ఇతను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. సరే, అవ్వచ్చు కాకపోవచ్చు, నేను దాని లోతుల్లోకి వెళ్ళట్లేదు. ఇతను ఒక ఛానల్ పెట్టుకొని దాంట్లో వీడియోలు చేస్తూ ఉంటాడు. అతను రోజుకో 10 వీడియోలు చేస్తే ఉదాహరణకి అందుట్లో 9 వీడియోలు ఆంధ్ర మీద, ఆంధ్ర పాలిటిక్స్ మీద ఉంటాయి. సరే, చేసుకోవచ్చు. తెలంగాణ వాడమైనంత మాత్రాన లేదా ఆంధ్ర వాడమైనంత మాత్రాన వేరే రాష్ట్రాల గురించి, వేరే ప్రాంతాల గురించి, వేరే రాజకీయాల గురించి మాట్లాడకూడదా, వేరే ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా అంటే ఖచ్చితంగా మాట్లాడచ్చు, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ. అయితే ఇతని వీడియోలు ఎలా ఉంటాయంటే, కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ కొడుకు మీద, పవన్ కళ్యాణ్ మీద విషం జిమ్ముతూ బూతులు తిడుతూ ఉంటాయి. విమర్శ వరకు ఎవరికి అభ్యంతరం లేదు. నీకు చంద్రబాబు నాయుడు నచ్చడు, ప్రభుత్వం నచ్చదు, అమరావతి నచ్చదు, పవన్ కళ్యాణ్ నచ్చడు, లేదంటే లోకేష్ నచ్చడు, వాళ్ళ పరిపాలన నచ్చదు, వెల్ అండ్ గుడ్, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందరికీ నచ్చాలని రూల్ ఏముంది ఇక్కడ? నీకు నచ్చలేదు, నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు, నీకు నచ్చలేదు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, ఎవరికి అభ్యంతరం లేదు. బూతులు ఎందుకు? చంద్రబాబు నాయుడు మీద, ఆయన కొడుకు మీద, పవన్ కళ్యాణ్ మీద చెప్పుకోకూడని, ఇక్కడ మనం కనీసం చూపించలేనటువంటి భాషలో బూతులు మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఈ వ్యక్తి, నేను వీడియో చేస్తాను, నేను తెలంగాణ వాడిని, నేను వీడియో చేస్తాను, నేను వీడియో చేసేటప్పుడు నేను భారతీయుడిగా ఫీల్ అవుతాను, భారత చట్టం, భారత రాజ్యాంగాన్ని పాటిస్తాను, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు నాకు వర్తిస్తాయి అనేటటువంటి విధంగా వీడియో చేస్తాడు. కానీ
దాని మీద కేసులు పెడితే మాత్రం అతని పేరును అవాకులు చవాకులు తిట్టిన తిట్లు బూతుల మీద పోలీస్ కంప్లైంట్ వచ్చినా కేసులు పడ్డా అరెస్ట్ చేయడానికి వచ్చినా సరే అబ్బెబ్బెబ్బెబ్బే నేను భారతీయ పౌరుని కానే కాదు, భారత రాజ్యాంగం నాకెందుకు వర్తిస్తుంది, అసలు ఆంధ్ర పోలీసులు తెలంగాణ రావటం ఏంటి, నన్నెందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ తెలంగాణ సెంటిమెంట్ వెనక దాక్కుంటాడు. అదేంటి ఆంధ్ర పోలీసులు వచ్చి నేను తెలంగాణ వాడివి నిన్ను అరెస్ట్ చేయకూడదు అన్నప్పుడు మరి నువ్వు ఆంధ్ర వాళ్ళ మీద ఆంధ్ర ప్రభుత్వం మీద నువ్వెట్లా వీడియోలు చేస్తావు? అంటే వీడియోలు చేసేటప్పుడు నీకు భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, హక్కు, స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం అన్నీ గుర్తొస్తాయా? అవి తేడాబడి కేసులు పెడితే అరెస్ట్ చేయడానికి వస్తే మాత్రం నాకు భారత రాజ్యాంగం వర్తించదు, నన్ను అరెస్ట్ చేయడానికి రాకూడదు, అసలు మీరు ఆంధ్రవాడు తెలంగాణలో అడుగు పెట్టకూడదు అంటావా? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం? ఇప్పుడు అతనికి అనుకూలంగా వస్తున్నటువంటి ఈ బ్యాచ్ మొత్తం మాట్లాడేది అసలు ఆంధ్ర వాళ్ళు రావటం ఏంటి, ఆంధ్ర పోలీసులు రావటం ఏంటి, తెలంగాణ పోలీసులు ఎందుకు సహకరిస్తారు? ఆంధ్ర పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ హైదరాబాద్కో లేదంటే విజయవాడకో పోవటం కాదు. భారత రాజ్యాంగం, భారత చట్టం అమలవుతున్నటువంటి ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ పోలీసులైనా, ఏ రాష్ట్ర పోలీసులైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేరగాడు ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు. ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం. అసలు వాళ్ళు పెట్టిన కేసుల మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అందులో ఏమైనా డొలతనం ఉంటే మీరు కోర్టులో క్వాష్ అడగొచ్చు, కోర్టులో న్యాయస్థానంలో ఎండగట్టొచ్చు. ఇంత దుర్మార్గంగా కేసులు పెడతారా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా అని చెప్పేసి అవసరమైతే కేసులు పెట్టిన వాళ్ళ మీద మీరు రివర్స్ కేసు పెట్టవచ్చు. ఇవన్నీ చట్టం కల్పించేటువంటి హక్కు. అది మానేసి నేను మాత్రం ఆంధ్ర వాళ్ళ మీద ఎన్ని వీడియోలు ఏం చేస్తాను, ఆంధ్ర నాయకుడిని ఎన్నైనా తిడతాను, నా నోటికి వచ్చిన బూతులు మాట్లాడతాను, నాకున్నటువంటి వాక్ స్వతంత్రాన్ని ఉపయోగించుకుంటాను, కానీ భారత రాజ్యాంగం నా విషయంలో వర్తించకూడదు, నన్ను ఎవరో ఏ రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేయకూడదు, పక్క రాష్ట్ర పోలీసులు అసలు నా భూభాగం మీద అడిగే పెట్టకూడదు. ఇదా చట్టాలను పాటించే తీరు? ఇంకా దాని మీద కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి కూడా దేవుళ్ళను కూడా లాగుతున్నటువంటి ఆ పృథ్వీరాజ్ అనేటటువంటి వ్యక్తి తాజాగా ఒక క్లిప్ ఏదో తిరుగుతోంది. ఎంత విద్వేషం ఎదజిల్లుతున్నాడంటే, యాదగిరి గుట్టకు ఒక్క ఆంధ్రవాడు రాడు, మన గల్లాపేటలో ₹1 కూడా వేడు, మన వాళ్ళు మాత్రం తిరుమల వెంకన్న దగ్గరగా పోయి గల్లాపేటలో డబ్బులు వేస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటారని చెప్పేసి పచ్చి విద్వేషం ఎదజల్లుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆ పృథ్వీరాజ్కి బుద్ధి ఉందో, జ్ఞానం ఉందో, అసలు కనీస మాత్రపు నాలెడ్జ్ ఉందో అర్థం కాదు. యాదగిరి గుట్టకి ఆంధ్ర వాళ్ళు రావట్లేదా? ఎవరు చెప్పారు? నేనే నా కుటుంబంతో స్వయంగా వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించుకున్నాను. ఇంకా వీలుంటే మరోసారి కూడా మేము వెళ్ళేటటువంటి ప్రోగ్రాం కూడా ఉంది. నాలాంటి వాళ్ళు బోలెడ మంది లక్షల సంఖ్యలో వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ₹10 వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా అందుట్లో వేయట్లేదా? నువ్వు DNA పరీక్షలు చేస్తున్నావా? వీడు ఆంధ్రవాడు, వీడు మాత్రం వేస్తున్నాడు, వీడు తెలంగాణ వాడు, వీడు వేయట్లేదని చెప్పేసి నువ్వు DNA పరీక్షలు చేసి చెప్తున్నావు ఏంటి? CC కెమెరాలు పెట్టేసి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తిస్తున్నావా ఏంటి? భద్రాచలం శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు పౌరులే రావట్లేదా? శ్రీకాకుళం జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా వరకు, అటు రాయలసీమ నుంచి కూడా భద్రాచల శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి ఎంతమంది రావట్లేదు ఆంధ్ర భక్తులు? ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. బాసర సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తండోపతండాలుగా ఇప్పటికీ స్టిల్ వస్తూనే ఉన్నారు. కనీసం ఈ అంశం మీద నీకు జ్ఞానం ఉందా? నీకు తెలుసా? దేవుళ్ళకి ప్రాంతాలేంటి? అసలు దేవుళ్ళకి ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా దేవుళ్ళకు కూడా ప్రాంతాలను అంటగట్టి మాట్లాడేటటువంటి దౌర్భాగ్య స్థితిని ఇక్కడనే చూస్తున్నాం. అంటే విద్వేషాన్ని ఎంతగా వెదజల్లాలి అనేటటువంటి కృతనిశ్చయంతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. అసలు ఆంధ్ర నుంచి అసలు ఎవరు రావట్లేదు తెలంగాణలో దర్శించుకోవడానికి అనేటువంటి ఒక దిక్కుమాలిన, అసలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంతమంది ఆంధ్ర వాళ్ళు వచ్చారు? ఎంతమంది మొక్కులు చెల్లించుకున్నారు? ఎంతమందికి విశ్వాసం కలిగింది? ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. PV నరసింహారావు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో 4-5 సిటీస్లో పెట్టారు. రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, ఇలా కొన్ని ప్రాంతాల్లో పెట్టాను. నేను అంతకుముందు కూడా నేను దాన్ని చెప్పినటువంటి విషయం నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. ఇక ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తారా? ప్రశ్నించినందుకు ఎందుకు కేసులు పెడతారు? బూతులు తిడితే కేసులు పెడతారు. ప్రశ్న వేరు, బూతు వేరు. ప్రశ్నిస్తే
కేసులు పెట్టే అవకాశం ఉండదు. కావాలంటే కౌంటర్ ఇస్తారు, ఫలానా వాడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది తప్పు, ఇది అబద్ధం, ఇతను దుష్ప్రాపకాండ చేస్తున్నారని చెప్పేసి దానికి వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఆ యొక్క తీవ్రతను బట్టి, ఆ ప్రశ్న యొక్క తీవ్రతను బట్టి కౌంటర్ ఇస్తారు. ఇదిగో ఫ్యాక్ట్ చెక్, ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పేసి చెప్తారు, కేసులు పెట్టరు. బూతులు తిడితే మాత్రం కేసులు పెడతారు. బొచ్చు తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా అని చెప్పేసి మొదలుపెట్టి ఇక మనం వినలేనటువంటి స్థాయికి అతని బూతులు ఉన్నాయి. అతనితో పాటుగా ఈ ప్రశ్న అనే ఛానల్ రావణ్ అనేటటువంటి వ్యక్తి కానివ్వండి, జడ శ్రవణ్ కుమార్ వంటి వాళ్ళు కానివ్వండి, మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం ఒప్పుకుంటుందా? సభ్య సమాజం ఒప్పుకుంటుంది. ఇప్పుడు సమర్థిస్తున్న వాళ్ళందరూ అసలు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇదే మాటల్ని జడ శ్రవణ్ కుమార్ మాట్లాడిన పందిని కోసినట్టు కోస్తే ఊర్లకి సరిపోతావు, అద్ది నోట్లో ఎవడిమో అని చెప్పేసి సైలెంట్ అయిపోయి పెట్టుకున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి చూశారు. ఇవే మాటల్ని జడ శ్రవణ్ కుమార్ మీదో, లేదంటే హర్ష కుమార్ మీదో, లేదంటే ఇంకొకళ్ళ మీద ఒక దళిత నేత మీద మీరు ఎవరన్నా మాట్లాడితే, ఏ తెలుగుదేశం సభలోనో, లేదంటే జనసేన సభలోనో, బీజేపీ సభలోనో మాట్లాడితే ఊరుకునేవాళ్ళ? దళితుల మీద దాడి పేరుతోటి రావణ కాష్టం చేసేవాళ్ళు రాష్ట్రాన్ని. కానీ మీరు మాత్రం అంబేద్కర్ గారి బొమ్మ వెనక పెట్టుకొని మీరు మాత్రం ఆ స్టేజ్ ముందు ఎవరినైనా యథేచ్ఛగా బూతులు తిట్టొచ్చా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ధర్మం? అంబేద్కర్ గారి విగ్రహం, అంబేద్కర్ గారి బొమ్మ వెనక పెట్టుకుంటే ఎవరినైనా సరే బూతులు తిట్టే లైసెన్స్ వచ్చేస్తుందా? ఆవిడెవరో ఐశ్వర్య అంట, ఇక లెగిస్తే నా కొడుకులు. దాని మీద ఒక దిక్కుమాలను కౌంటర్ ఏదో ఇచ్చారు, ఆ మాటని కౌంటర్ చేస్తూ అది ఇంకా చండాలంగా ఉంది. నేను దాన్ని ప్రస్తావించలే కానివ్వండి. అసలు ఏంటి, ఎక్కడికి పోతున్నాం మనం? వీళ్ళు జర్నలిస్టులా, వీళ్ళు యాక్టివిస్టులా, వీళ్ళు ఉద్యమకారులా, వీళ్ళు న్యాయవాదులా, వీళ్ళు పార్టీ అధ్యక్షులా? ఎక్కడికి పోతున్నాం? అసలు గతంలో అరెస్టులే జరగనట్టు మల్లన్న వంటి వాళ్ళని, లేదంటే తొలి వెలుగు రఘు వంటి వాళ్ళని తెలంగాణలో అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి లాక్కెళ్ళిపోయినటువంటి దృశ్యాలు, నెలల తరబడి జైల్లో పెట్టిన దృశ్యాలు మర్చిపోయారా? మోజో టీవీ రేవత్ని ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు 2 సార్లు? కేసీఆర్ ప్రభుత్వంలోనూ, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టారో గుర్తు లేదా? మరి నాకు తెలిసి మల్లన్న కొంత పరుషంగానే మాట్లాడతారు, రఘు కొంత బ్యాలెన్స్డ్గానే ఉంటారు. రేవతి వంటి వాళ్ళ మీద వేరే అంశాల మీద కేసులు పెట్టి తీసుకెళ్ళిపారు. ఇక్కడ అలా కూడా కాదు కదా, పచ్చిబూతులు తిడితే కదా కేసులు పెట్టింది. నేను తెలంగాణ సమాజానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. బూతులు పక్క రాష్ట్రం వాళ్ళని, పక్క రాష్ట్రపు నాయకుల్ని, లేదంటే మనకు నచ్చని ఎవరినైనా సరే బూతులు తిట్టేసి ఏదైనా తేడా పడితే వెంటనే తెలంగాణ వాదం వెనక దాక్కునేటటువంటి వాళ్ళని మీరే చింతబరక తీసుకుని కొట్టాలి. తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నట్టు లెక్క. బూతులు తిట్టేవాడు తెలంగాణ వాడు ఎట్లా అవుతాడు? అసలు సంస్కారవంతుడు ఎట్లా అవుతాడు? ఆ తెలంగాణ వాదం అనేదానికి, తెలంగాణ ఉద్యమం అనేదానికి ఒక పవిత్రమైనటువంటి స్థాయి ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇక్కడ ప్రజలు భావిస్తారు. తెలంగాణ ఉద్యమం అంటే ఒక పవిత్రమైనటువంటి అంశం అని చెప్పేసి ఈ ప్రజల యొక్క నరాల్లోనూ ఉంది. దాన్ని బూతురాళ్ళు ఉపయోగించుకొని దాని వెనక దాక్కోవటం ఏంటి అసలు? ఎరా బూతులు తిట్టేసి తెలంగాణ వాదం వెనక తెలంగాణ ముసుగులు దాక్కోవడం ఏంట్రా? బూతులు తిట్టడం అనేది ఎక్కడైనా తప్పే కదరా బాబు అని చెప్పేసి చింతబరక తీసుకుని బాధాలి, చింతబరక తీసుకుని కొట్టాలి. నాకు ఈ రావణ్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన అంశంలో కూడా దళితుల్ని ఈ విధంగా ఇది చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నా. నాకు ప్రత్యక్ష అనుభవం ఏంటంటే, ఆ రావణ్ అనేటటువంటి ఆయన ప్రశ్న ఛానల్ అని చెప్పేసి ఒకటి పెట్టుకొని దాని మీద అనేక మందిని ప్రశ్నించడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు ప్రశ్నించినా, మరొకరిని ప్రశ్నించిన స్వేచ్ఛ, అది వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రశ్నించటం వరకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం ఉండటానికి అవకాశం కూడా లేదు. శృతి మించి బూతులు తిట్టి దాన్నే ప్రశ్న అంటాం చూశారు, దాన్నే ప్రశ్నించడం అంటాం ఉంది చూశారు, దాని మీద అభ్యంతరం. సరే, ఇక్కడ దళితవాదం అనేటటువంటి అంశం తీసుకున్నట్టయితే ఆయన రావణ్ చౌదరి అట. నేను మోజో టీవీలో 2019 లేదా 2018 ఆ కాలంలో పనిచేస్తున్నప్పుడు కత్తి మహేష్ అనేటటువంటి వ్యక్తితో పాటు ఈయన కూడా నాకు ఒక టీవీ డిబేట్లో తగిలాడు. నేను ఆ డిబేట్ చేస్తున్నాను, నాకు గెస్టులుగా వచ్చారు. బహుశా రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమా అనుకుంటాను, దాని మీద డిస్కషన్ జరుగుతుంటే వచ్చారు. నాకు గెస్ట్ కోఆర్డినేటర్ రాసి ఇచ్చినటువంటి పేర్లలో ఈయన పేరు రావణ్ చౌదరి అని ఉంది. చెప్పండి రావణ్ చౌదరి గారు మీ అభిప్రాయం ఏంటి, చెప్పండి రావణ్ చౌదరి గారు మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి నేను ఆయన్ని
2-3 క్వశ్చన్స్ అడిగాను. ఆ తర్వాత బ్రేక్లో సార్ రావణ్ని పిలవండి చాలు, చౌదరి వద్దండి, తీసేయండి అండి అని చెప్పేసి అన్నాను. సరే అంటే నాకు తెలియదు, వాళ్ళు ఏం రాసి ఇచ్చారో అదే చెప్పాను. సరే మీరు వద్దంటే చౌదరి అనేటటువంటి పదం కట్ చేస్తానులేండి, నాకేం ఇది లేదని చెప్పేసి మాట్లాడారు. మరి అది నిజమా కాదా నాకైతే తెలియదు, కానీ ఆ రోజుల్లోనే ఆయన రావణ్ చౌదరి అని పెట్టుకున్నారు. కానీ అలా చౌదరి అని పిలవటం మాత్రం నాకు ఇష్టం లేదండి, కులం పేరు ఎందుకులేండి అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇక్కడ ఒకవేళ అది వాస్తవం అయితే, మరి కులాన్ని తప్పుగా చెప్పుకుంటాడని నేనైతే అనుకోను. మరి అది వాస్తవం అయితే ఇందులో దళితవాదం ఎక్కడుంది, దళిత ఇది ఎక్కడుంది? ఆయన దళితుడు కాదు కదా. సో అంటే ఈ అరెస్టులు వెనుకున్నటువంటి అంశాలు, ఈ పంచాయతీలు, ఈ కథాకమమిషి ఇదన్నమాట. ఇక తాజాగా కల్వకుంట్ల కవిత ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కూడా నిజంగా ఆక్షేపణీయం. ఎంత ఆక్షేపణీయం అంటే, ఆంధ్ర పోలీసులు ఎట్లా వస్తారు, మన తెలంగాణ పోలీసులు అంతా చావచచ్చున్నారా, అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలా చేస్తారు, రేవంత్ రెడ్డి ఆంధ్రాకి ఏజెంట్గా పనిచేస్తున్నాడని చెప్పేసి మాట్లాడింది. మరి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చారు ఈడీ వాళ్ళు, మిమ్మల్ని తీసుకెళ్ళి తీహార్ జైల్లో పెట్టారు. మరి ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు, మీరు తెలంగాణలో ఎట్లా వస్తారు, మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి ఆ రోజు ఎందుకు తిరుగుబాటు చేయలేదు? లిక్కర్ స్కామ్లో, లిక్కర్ కేసులో మీరు జైల్లో కూర్చున్నారు కదా. అంటే మనం రాజకీయంగా ఎదగటానికి నేరస్తుల్ని, దుర్మార్గాలు చేసేవాళ్ళని, అవాకులు చవాకులు బేలే వాళ్ళని, బూతులు తిట్టేవాళ్ళని తెలంగాణ ముసుగులో సేవ్ చేస్తూ, సెంటిమెంట్ రగిలిస్తూ లబ్ధి పొందాలి. ఇదేనా రాజకీయం అంటే? దయచేసి తెలంగాణ ప్రజలు ఈ అంశాలను కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మీరు ప్రశ్నించండి, ఎవరికి అభ్యంతరం లేదు, మాట్లాడండి, ఎవరికి అభ్యంతరం, ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా ఈ దేశంలో ఏ అంశం గురించి అయినా రాజకీయంగా మీరు మాట్లాడండి, ప్రశ్నించండి, ఎవరికి అలాంటి అభ్యంతరం ఉండదు. కానీ బూతుల్నే ప్రశ్న, బూతుల్నే భావ ప్రకటన స్వేచ్ఛ, మేమేమైనా మాట్లాడతాం, మమ్మల్ని ఎవ్వరేమంటానికి వీలేదు, మా గడ్డ మీద ఎవరే అడుగు పెట్టడానికి వీలేదు అనే వితండవాదం ఉంది చూశారు. ఇది చట్టం ముందు, రాజ్యాంగం ముందు నిలబడదు. చట్టం ముందు, రాజ్యాంగం ముందు నిలబడింది ఏదైనా సరే ఆమోదయోగ్యం కాదు. అంతే, ఇంతకు మించి చెప్పాల్సినటువంటి అవసరం. సో మరి ఈ అంశాల పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి, నేను తప్పు చెప్పానా, సరిగ్గా చెప్పానా, మీ భావన ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.